చిచ్చి అవ్వ ఓ దిక్కు ఎవరు నిజం డాక్టర్లు ఎవరు నకిలీ డాక్టర్లు తెలియకుంటున్నది. జనాలకు అందే ఫ్రీ వైద్యం ఫ్రీ చదువు మీద బెటర్. మరి సర్కార్ వాళ్ళు పట్టించుకోండి, సర్కార్ దాకాన కాబట్టి సర్కార్ వాళ్ళు సర్కార్ దాకాలను పట్టించుకుంటూ ఎన్నో యాది మర్చిరు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. సెలైన్లు పెట్టనీకి గదేనుల గ్లూకోజ్ సీసాలు పెట్టనీకి స్టాండ్లు ఉన్నాయి. పేషెంట్లను తీసుకోపోవడానికి స్ట్రెచర్లు గీరల కుర్చీలు ఉన్నాయి. ఆపరేషన్ చేసేందుకు అవసరమైన అతారాలు ఉన్నాయి. ఆపరేషన్ చేసే అర్రల కరెంటు ఉండదు. పేషెంట్ తో నచ్చిన వాళ్ళు ఉండడానికి జాగా ఉండదు. కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి. తాగడానికి నీళ్లు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే దాకాన గోడలు కూడా చక్కగా ఉన్నాయి. మరి గసొంటి దాకాలో పోతే పానాలు చక్కగా అవుతాయని నమ్మే పబ్లిక్ పిచ్చోళ్ళే కదా. వరంగల్ ఉన్న ఎంజిఎం దాకాన చాలా పెద్దదే, కానీ చూడు ఎట్లున్నదో. మరి గా బుజ్జికి ఏమైందో గానీ గ్లూకోజ్ సీసా పెట్టిరు డాక్టర్లు. మరి ఆ సీసా పెట్టడానికి స్టాండ్ లేక వాళ్ళమ్మ చేతులు పట్టుకున్నది. ఇంకో అవ్వ కూడా గట్టనే పట్టుకొని కూర్చున్నది. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదు, అందరు అట్లే పట్టుకున్నారు ఎంజిఎం దాకాను. ఇదే ఘోరం అంటే వీల్ చైర్ లేక పేషెంట్ ను భుజాల మీద మోసుకుపోతున్నాడు అన్న. మరి గంత పెద్ద దాకాన్లా గింత చిన్న సవలతు కూడా లేవా అంటే లేవు, ఉండే కూడా. ఎందుకు అనంటే సర్కార్ వాళ్ళు పట్టించుకోండి, సర్కార్ దాకాన కాబట్టి సర్కార్ వాళ్ళు సర్కార్ దాకాలను పట్టించుకుంటూ ఎన్నో యాది మర్చిరు. ఏ సర్కార్ అన్నా కానీ అందరూ అంతే. ఎందుకంటే వాళ్ళు పోరు కదా ఆ సర్కార్ దాకాలకు, గందికాలు పట్టించుకోరు. ఇక తెలంగాణలో పరిస్థితి గట్లుంటే ఏపీలో గిట్ల పాడేది పరిస్థితి. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వేడి నీళ్లు పడి కాలిన గాయాలతో వచ్చిన 5 ఏళ్ల పిల్లగానికి టార్చ్ లైట్ ఎలుగులో వైద్యం చేసిర్రు. దాకాల కరెంటు లేదు, జనరేటర్ కూడా లేదట. చూస్తుంటే డాక్టర్ కూడా లేనట్టున్నాడు కాడ, అంతా నర్సులే కానట్టున్నారు పిల్లగాని చుట్టుపక్కల. మరి ఓట్లేసే పబ్లిక్ బతుకులంటే గంత చిన్న చూపు సర్కార్ నడిపేటోళ్ళకు. అయినా కూడా ఇంకా మా లీడరే గొప్ప అని జబ్బులు ఎగరేసుకుంటారు కొందరు. ఉచిత పథకాలకు 100 కోట్లను కూడా ప్రకటించే లీడర్లు జనాలకు అందే ఫ్రీ వైద్యం ఫ్రీ చదువు మీద బెటర్. మరి ఎందుకు అని అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ దాఖలు పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళకి నుంచి కమిషన్లు ఆగిపోతాయనో, లేకపోతే దాంట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఆగిపోతాయనో కావచ్చు. అయినా సీఎం అసెంటుడే పోయి ప్రైవేట్ బడులు ప్రైవేట్ దాఖల రిబ్బన్ కటింగ్లు చేసేందుకు పోతుంటే ఇంకా సర్కార్ దాఖలు గిట్ల కాకపోతే ఇంకెట్లా పాడైతే తీయరి. ఇచ్చి అవ్వ ఓ దిక్కు ఎవరు నిజం డాక్టర్లు ఎవరు నకిలీ డాక్టర్లు తెలియకుంటున్నది. మరి ఇక ఈ అధికారులు ఈ సర్కారు ఈ వ్యవస్థ ఉండే పాయిదా లేకేం నష్టం. సర్కార్ దాఖలను మంచిగా చేయక నకిలీ డాక్టర్ల మీద నిఘా పెట్టక ఎందుకున్నట్టు వీళ్ళు జీతాలు దండగేలకు అని అన్నబట్టి చాలా మంది పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.